రైతు మిత్రులకి అన్నవాళ్ళకు 20 ఎకరాలు ఉంటే తీసుకొచ్చినారు, మిషన్ తీసుకొచ్చినారు. వీళ్ళ తండ్రి కొడుకులు వేసేవాళ్ళు. చాలా మంది ఏంటంటే నాట వేసిన మిషన్ అంటే 10 మంది అవసరం, 20 అవసరంలో వీళ్ళే వేసుకున్నారు, నారు పోసుకున్నారు, వీళ్ళే నాటేసుకున్నారు. ఇప్పుడు విలేజ్లలో చాలా మంది నిరుద్యోగుల వాళ్ళు చాలా మంది ఏమైనా మిషన్లు కొంటే ఊళ్ళో ఉన్న మిషన్ కొనుక్కొని ఊళ్ళో ఉన్న ట్రాక్టర్తోనే ఉన్న స్ప్రేలు కొనుక్కొని ఉన్న డ్రోన్స్ కొనుక్కొని వీటికంటే లేని వస్తువులు కొనడం వల్ల మంచి లాభాలు ఉంటాయి. ఎందుకంటే దీనికి ఇన్వెస్ట్మెంట్లో మనకు కిరాయిలలో రోజుకు 10,000 సంపాదించుకోవచ్చు మనం వేసుకొని. సరే ఈ అన్నవాళ్ళు కూడా ఏంటంటే 20 ఎకరాలు నాటేసి బయట కూడా 8 ఎకరాల మిషన్ రెంట్ కూడా వేసినట్టు. సరే ఈసారి 30-50 ఎకరాలు వేసిన రెడీగా ఉన్నాడు. సరే ఇది వేసిన తర్వాత వేసే ముందు ఎట్లా అన్నారు, వేసిన తర్వాత ఎట్లా అన్నారు ఒకసారి అన్న మాటలు చెప్పండి. నాటు మిషన్ ఎందుకు కొనుక్కోవాలనుకున్నారు మీరు స్టార్టింగ్లలో? సార్ ఇక్కడ లేబర్ షార్టేజ్ బాగుంది. ఓకే. మళ్ళీ దానికి తోడు టయానికి వేస్తలేరు. ఓకే సార్ మళ్ళీ టయానికి వేస్తారు, నారు నెల దాటినాక వేస్తారు. ఎప్పుడు ఎప్పుడు రాకపోయి తీరుకుని ఎప్పుడు వేస్తారు సార్. అయితే ఇక ఎందుకైనా మంచిది కొంచెం మన దాని వరకైనా వేసుకొని ఆడ పెట్టుకుంటే వాళ్ళు అన్నట్టుగా చూసినాం సార్. యూట్యూబ్ లో చూసి మా వాడు అశోక్ ఇద్దరు చూసిరు. చూస్తే ఇది ఈ కంపెనీ కొంచెం మంచిగా అనిపించింది అట వాళ్ళకు. అంటే నాకే సార్ ఎదరవలేదా సెల్ గురించి. అయితే ఈ ర్యాలో కంపెనీ ఇది కూడా చేస్తారు, సర్వీసింగ్ కూడా పెడతారు. వేరే కంపెనీలకు సర్వీస్ లేదట, ఇదైతే సర్వీసింగ్ ఉంది. ఇట్లా ఏదైనా పోయినా మనకు తెలవకపోయినా పొలాలు ఆగిపోయినా ఏమంటే ఫోన్ చేస్తే అందుబాటులో ఉంటారు, కొద్దిగా చూపిస్తారనే ఆలోచనతోటి తీసుకున్నాం సార్. ఇది సరే సర్వీస్ తీసుకున్నారు కదా, ఇప్పుడు అనుకున్నారు కదా అమ్మే ముందు 100 చెప్తారు అమ్మేటోళ్ళు ఎవరైనా. అమ్మిన తర్వాత సర్వీస్ ఎట్లా ఉంది? మా వాళ్ళు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసినారా? మా వాళ్ళు మీరు ఏమైనా ప్రాబ్లమ్ వస్తే లిఫ్ట్ చేస్తే మా కంపెనీ నుంచి ఎట్లా ఉంది సర్వీస్? ఫోన్ చేయగానే ఏమిటో రెస్పాన్స్ మాట్లాడుతారు సార్. మంత్ వరకు ఏం పోలేదని ఇట్లా మాకు కొద్దిగా కొత్తగా సార్ ఇట్లా నాట్లు పడతలేవు, కొద్దిగా ఇది గేరు అటు ఇటు అవుతుందని పెడితే 2 సార్లు వీడియో కాల్ చేసి చూపించమన్నాడు మీ డ్రైవర్. అయితే చూపించుడు, చూపిస్తే అదో గేర్ పట్టుకుంది, మీరు ఎత్తు లేపారు, ఇది ఆ పిల్లగాడు కిందికి దింపి పోనీ మంచిగా ఫాస్ట్ గా పోతుంది, మంచిగా పోద్ది అని చెప్పాడు. సెట్ అయింది. అప్పుడే తెలియక కొద్దిగా ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు మీకు? మాకు అసలు ఇబ్బంది లేదు. 20 ఎకరాలు వేయడానికి ఎంత టైం పట్టి? ఎన్ని రకాలు? 25 మాది ఓన్ గా 15-18 వేసినాం, బయట 7-10 దాకా అటు ఇటు వేసినాం. ఈ ఓన్ గా 18 ఎకరాల్లో ఎన్ని రోజులు పట్టింది? రోజుకి ఎన్ని ఎకరాలు వేసేది మీరు? రోజు ఒక 3 ఎకరాలు అయితే బాధే అన్నట్టుగా నిమ్మలంగా వేసుకున్నాం. అదే మనం కిరాయికి బొరాయికి పోతే ఇక ఫాస్ట్ గా వేస్తాం, కానీ ఏ మనకి తీరుకునేప్పుడు కొంచెం వేసేది ఉదయం కొంచెం, సాయంత్రం కొంచెం వేసినప్పుడు. ఎంత మంది అందరు ఏమన్నారు? ఇప్పుడే ఏమంటున్నారు? వేసినప్పుడు అందరు ఎక్కిరిచ్చినారా? ఇదేమన్నారు, ఇది ఎట్లా ఉంటది అది ఇది అని అన్నారు సార్. అప్పుడు ఏమో అట్లా ఉండకాడికే ఉండే, పని కాడికే పని, 2 బస్తాలు తక్కువ పోయినా మాకు ఇబ్బంది ఉంది, మాకు కూలీలతోటి షార్టేజ్ ఉంది అని తెచ్చాం సార్. ఇది ఇప్పుడే అంటున్నారు కూలీల కన్నా తక్కువ పడితే ఎక్కువ పడుతుంది అనుకుంటారా మీరు? పంట అయితే మంచి బ్రహ్మాండంగా ఉంది, నాటు కూడా మంచిగా ఉంది, పొలానికి అయితే ప్రాబ్లం లేదు, మంచిగా వచ్చింది. చిన్నప్పుడు కొద్దిగా బాగా అనిపించలే, ఇప్పుడు మంచిగా అందరు కూడా మంచిగా ఉంది అంటున్నారు. ఇప్పుడు అంత మంచిగా ఉంది. ఎంత ఉన్నది దాంట్లో? ఒక దాంట్లో ఎంత ఉన్నాయి? ఎన్ని పిలకలు? చాలా ఉంటాయి సార్, దగ్గర 40 పైకే. మనసులో వేసిన వాటికి ఎట్లున్నాయి? మీ పక్కన వేసిన వాళ్ళు అంత ఎందుకు వస్తాయి సార్? అవి రావు. 20 కూడా రావు, 10 కాంచి కిందికే ఉంటాయి. దూరం డిస్టెన్స్ ఎక్కువ బెంగాల్లో వేస్తున్నారు కదా ఎక్కువ శాతం. వాళ్ళేమో ఎటు పీట్ వేస్తారు సార్. మనదే మన అవసరం 3 ఇంచులు పెట్టుకోవచ్చు, 6 ఇంచులు పెట్టుకోవచ్చు, 10 ఇంచులు పెట్టుకోవచ్చు, కానీ మన ఇష్టం. కానీ మేమైతే 6-8 ఇంచులు. గ్యాప్ మొత్తం మూసుకుపోయినాయి మొత్తం. అసలు లేదు సార్, గ్యాపే లేదు. మనసులో వేసుకొని చికెన్ ఉంది, చికెన్ దగ్గరికి అయింది. ఈ నారు వేయడం చాలా మంది కొనటం లేదంటే, కొనేంత ధైర్యం ఉంది, కొనేంత డబ్బులు ఉన్నాయి, కానీ చాలా మంది నారు వేయడానికి భయపడుతుంటారు కదా. లేదు సార్, మీరు కూడా భయపడి ఇప్పుడు ఏమని చెప్తాను ఏమనుకుంటా అంటే భయపడంటే సార్ మేము పక్క ఊరు కాడ పోయి చూసినాం, ఇద్దరం పోయి చూస్తే ఇది మనకి ఈజీగా చేయొచ్చు, మనకేమి ఇబ్బంది. ఎవడో ఎక్కడ సిటీలో ఉండే వాళ్ళకి వాళ్ళకైతే కొద్దిగా ఇబ్బంది ఉంటది, కానీ మనం ఎప్పుడు 18 ఎకరాల నారు పోసినారు కదా మీరు. ఎంత మంది పోసినారు? ఎన్ని రోజులు పోసినారు? అంటే ఒక్క రోజు పోలే కదా సార్, మేము ఈడ 4 ఎకరాలు ఉంది, ఇలా పోసినాం. ఎంత మంది పట్టారు రోజుకి? ఒకసారి ఎన్ని రోజులు? రోజు 4 మినిమం 5 ఎక్కువ పెట్టుకో. ఎన్ని ఎకరాలు పోసేది? 5-6 ఎకరాలు పోసేది. మనిషికి ఒక్కొక్కరు ఎకరానికి ఎక్కువ పోసేది. ఎకరానికి ఎక్కువ. చాలా మంది భయపడతారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? భయపడద్దు అని. దీని వల్ల భయపడే అవసరం లేదు, ఈ ర్యాలో కంపెనీ వల్ల భయపడవలసిన అవసరం లేదు. మంచిగా సెట్ అవుతుంది, మంచిగా గంట కట్టింది, మంచిగా ఉంది, అసలు లేదు సార్. ఓకే ఓకే. ఇబ్బంది దీని వల్ల అసలు ఇబ్బంది లేదు.
కిరాయిలు నడిపించుకున్నా మనకు ఒప్పుకుంటే రోజుకి ఎంత సంపాదించుకోవచ్చు. ఆ రోజు ఎంతైనా ఒక 4 ఎకరాలు వేసినా 16,000 అయితే వస్తాయి. ఖర్చులో డ్రైవర్ 1000 రూపాయలు పోయిన మాట, ఇక 10,000 అయితే ఆడిపో సార్. 10,000 అయితే 16 కాకుండా 10,000. అరే 4 రోజులు వేసుకున్నా 30 లక్షలు. ఒక సీజన్కి వెళ్ళిపోతాయిలే కానీ కట్టుకొని రేపు పెట్టుకొని అవుతారు. చూసారా అండి మీరు చాలా మంది ఏంటంటే నాటేషన్ మిషన్ అనగానే భయపడుతుంటారు, సక్సెస్ లే అంటారు. వేరే కంపెనీలకి కాదండి, రాలో కంపెనీ ఏంటంటే సిస్టమ్ వేరే, డిఫరెంట్ వేరే, టెక్నాలజీ వేరే అండి, క్వాలిటీలో వేరు, సర్వీస్లో డిఫరెంట్. మీరు చూడండి, వచ్చి చూసిన తర్వాత అన్ని కంపెనీలు ఫెయిల్ అవుతారు కదా, ఏదో నాటేషన్ మిషన్ ఫెయిల్ అయిందంటే వేరే కంపెనీలు ఫెయిల్ అవుతుందంటే వేరే కంపెనీలకు మాకు సంబంధం లేదండి. మీరు ఏ కంపెనీ ఫెయిల్ అయిందనేది చూడండి, ఒకసారి ఏ కంపెనీ అనేది చూడండి. ఎందుకంటే వీళ్ళు వేరే కంపెనీ ఉన్నా కూడా పర్ఫెక్ట్ మన నాటేషన్ మిషన్తో ఇది వేసిన వాడు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు. ప్లస్ మనకున్న ఓపుకుంటే మనతో వేసుకున్నతో పాటు పక్కపట్టు రెంట్ కిరాయికి వేసుకున్న రోజు 4,000 ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. 16,000 వేసుకున్నా కూడా 2-3 వేలు డ్రైవర్లో పోయినా కూడా 2,000 ఇంకో ఖర్చులో పోయినా కూడా 12,000 మిగులుతాయి. అట్లా 20,000 వేసుకున్నా కూడా 2 లక్షలు పండిస్తారు. మీరు ఒక 5 ఎకరాలు 10 ఎకరాల రైతు మొత్తం నాటేసి నాటు పోసి ఆఖరికి వచ్చేది మీకు కూడా 10 ఎకరాల రైతుకు మ్యాక్సిమం 2-3 లక్షల కంటే మిగిలదండి. అదే మీరు 5 ఎకరాల రైతుకు మిగిలవండి. 5 ఎకరాల రైతు వేసుకున్నాం అనుకోండి, 5 నెలలు 10 లక్షల కంటే ఎక్కువ మిగిలిన 5 ఎకరాల రైతు కొనుక్కొని బయట 50 ఎకరాల మిషన్కి వేసుకుంటే అదే 2 లక్షలు మిగులుతాయి, అదో 20 రోజులల్లో. అంటే 5 ఎకరాల పంట కంటే ఎక్కువ లాభం వస్తుంది. మీరు ఇంత లాభం ఏ మిషన్ లేదండి, ఒకటే సీజన్లో మిషన్ అప్ చేరడానికి ఇది ఉన్నది. ఇప్పుడు ట్రాక్టర్ కొన్నా ఏదైనా కూడా ఉన్న కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరో కొన్నదంటే ఎక్కువ ఉంటే ఏమైందంటే కాంపిటీషన్లో రేటు తక్కువ అండి. ఇది మీరు 4,000 రూపాయలు, ఒక 200 రూపాయలు ఖర్చు పెట్టి 4,000 రూపాయలు తీసుకోవచ్చు అండి. ఎక్కడ ఉండదు 200 రూపాయలు ఖర్చు పెట్టి 4,000 సంపాదించేది ఏమైనా ఉన్నదా? ఏదో హార్వెస్టర్లో ఎవరు చూసినా కూడా 500 డీజిల్, దాని మెయింటెనెన్స్ ఎక్కువ, మనకు పెట్టుబడి కూడా చాలా తక్కువ. ఒకసారి వచ్చి చూడండి, చూసి నమ్మిన తర్వాతనే మీరు మిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.